ఆఫ్టర్ సమ్ గ్యాప్ మళ్ళీ వీడియో చేయటం జరిగింది. ఫ్రీ టైం దొరక్క సర్జరీస్ పేషెంట్స్ ప్రయారిటీగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఖాళీ దొరక్క చేయలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం మనం గ్యాప్ ఇవ్వటం జరిగింది, ఒక 4 రోజులు. సో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు మన ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే టు కన్సీవ్ ఏ బేబీ గర్ల్, ఇన్ ద సేమ్ వే ఫ్యూ టెక్నిక్స్ టు హ్యావ్ బేబీ బాయ్, ఆర్ దే రియల్లీ జెన్యున్, విల్ దే వర్క్, ప్లీజ్ మేక్ వీడియో ఆన్ దిస్ టాపిక్ డాక్టర్ గారు. అంటే వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే క్వశ్చన్, ఏమండి యూట్యూబ్లో కానీ కొన్ని నెట్లో కానీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ ప్రకారం పాటిస్తే కొంతమందికి అమ్మాయే పుడుతుంది, అమ్మాయి పుట్టడానికి కొన్ని టెక్నిక్స్, అబ్బాయి పుట్టడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఎంతవరకు నిజం అంటారు, అవి పాటించవచ్చా, పాటించడం వల్ల జరిగింది ఫ్లూక్లో జరిగినట్ట రియల్గా జరిగినట్ట అనేది చూసినట్లయితే, సో అవన్నీ ఫేక్ అండి, దాంట్లో అసలు సందేహమే లేదు. అంటే మీరు ఇది తాగండి అబ్బాయి పుడతారు, ఇది తినండి అమ్మాయి పుడుతుంది అని అనేది టోటల్లీ ఫేక్ అండి. అసలు ఆ ఫేక్ గాళ్ళు ఎందుకు చేస్తారో అర్థం కాదు, సైంటిఫిక్ బేసిస్ కానీ ఏమీ లేకుండా. సో ఏదన్నా అంటే ఏదో చెత్త ఎక్స్ప్లెనేషన్ తీసుకుని వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ₹1 బిళ్ళ తీసుకుని హెడ్స్ టైల్స్ వేస్తే ఎన్నిసార్లు హెడ్ పడుతుందో అన్నిసార్లు టైల్ పడాల్సిందే. దట్ ఈస్ ప్రాబబిలిటీ, దట్ ఈస్ సైన్స్, దట్ ఈస్ రేషియో. మీకు 100 సార్లు వేస్తే 100 సార్లు బొమ్మే పడింది అనుకోండి, కాయిన్ తప్పు అన్నట్టు. ఇక్కడ కాయిన్ తయారు చేసింది ఎవరు? ఇప్పుడు కాయిన్ తయారు చేసేవాళ్ళు మీరు నేను అనుకోండి, దాన్ని ఫేక్గా తయారు చేయొచ్చు. అన్నిసార్లు 2 వైపులు బొమ్మే పెట్టామనుకోండి సరిపోతుంది, ఇంకా బొమ్మే పడుతుంది ఎప్పుడు వేసినా. అలా జరగదు. సో మీరు కాయిన్ కరెక్ట్గా తయారు చేస్తే, ఇక్కడ కాయిన్ తయారు చేసింది మనం కాదు, మదర్ నేచర్. అంటే ఈ గాడ్ క్రియేషన్లో ఆ కాయిన్ తప్పు జరగటం అనేది ఉండదు. ఒకసారి బొమ్మ పడితే ఇంకోసారి బొరుసు పడాల్సిందే. వరుసగా 5 బొమ్మలు పడినాయి అనుకోండి, ఇంకో ఎక్కడో ఒక చోట 5 బొరుసులు పడి ఉంటాయి. ఇప్పుడు మా అమ్మమ్మకి 5 అమ్మాయిలు, సో ఎక్కడో ఒకళ్ళకి 5 అబ్బాయిలు పుట్టిన వాళ్ళు ఉంటారు. సో తనకి పుట్టకపోవచ్చు. అలా ఇది మన కంట్రోల్లో లేదండి. సో ఇంకా చాలా దారుణాలు కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. నేను ఒక పేషెంట్ వచ్చారు, చాలా బాధగా ఉన్నారు, తనకి మనం రాసిన కొన్ని మందులు బాగుపడి హ్యాపీగా ఉండి మళ్ళీ 3 నెలలు ఆగి వచ్చారు. వస్తే చాలా దూరం నుంచి రావాలన్నమాట, ఒంగోలు అవతల. సో ఆవిడ సడన్గా డల్ అయిపోతున్నారు. ఎందుకమ్మా మీకు అంత బాధలు ఏమున్నాయంటే, మా అమ్మాయిని 3 అమ్మాయిలు పుట్టారని మా అల్లుడు వదిలేశాడండి, అదే నాకు పెద్ద బాధ అని ఏడుస్తూ ఉంది. చాలా ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్, పాపం చాలా వాళ్ళ బాధ ఇట్లా కళ్ళ నీళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. అంటే నా కూతురుకు 3 అమ్మాయిలు పుట్టారని మా అల్లుడు వదిలేశాడు, ఇప్పుడు వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి, నేను వెళ్ళి కూలికెళ్ళి పని చేసుకుని తెచ్చుకోవాలి, మళ్ళీ వీళ్ళని కళ్ళ ముందు చూసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, మనసు డిప్రెషన్ అయిపోయి డల్గా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి పుడితే అది ఆ తల్లి తప్పుదేమో అవ్వదు యాక్చువల్గా. ఇప్పుడు మన మనిషి క్రోమోజోమ్స్ XY అని ఉంటుంది. లేడీస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది అనుకోండి, దాంట్లో ఆల్వేస్ ఎక్సే ఉంటుంది. అంటే ఒక తల్లి నుంచి వచ్చే ఎగ్లో ఎప్పుడు ఒక అమ్మాయి పుట్టడానికి కావాల్సిన X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. తండ్రిలో 2 ఉంటాయి, X ఉంటాయి, సగం శుక్రకణాలు అంటే వీర్యకణాలు, సగం X ఉంటాయి, సగం Y ఉంటాయి. ఏ స్పర్మ్ కలిస్తే అమ్మాయి, X స్పర్మ్ కలిస్తేనేమో అమ్మాయి పుడుతుంది, Y ఉన్న స్పర్మ్ కలిస్తేనేమో అబ్బాయి పుడుతుంది. సో ఇక్కడ ఏదన్నా తప్పు, అది కూడా ప్రాబబిలిటీయే. సగం శుక్రకణాలు XY ఉంటాయి, సగం శుక్రకణాలు Y ఉంటాయి అన్నమాట, స్పర్మ్స్. సో ఏదన్నా డెసిషన్ పవర్ ఉందంటే అది మేల్ సైడే ఉంటుంది. కాబట్టి ఇది ఎవరిని నిందించడానికి కాదు. నువ్వు తండ్రి కనుక మనకి ఓన్లీ Y క్రోమోజోమ్ ఉన్న స్పర్మే ఇచ్చుంటే అది ఆయన చేయలేడు కదా. మనం యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళని నిందించాలన్నమాట. సో ఇంకా ఈ ఆచారం ఇలాగే జరుగుతుంది, అమ్మాయిల పట్ల వివక్ష. కానీ దానికి కొన్ని ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అమ్మాయిల్ని పెంచి పెద్ద చేయటం అనేది ఇప్పుడు ఈ సొసైటీలో ఇంకొంచెం అబ్బాయిల కన్నా కూడా కొంచెం కష్టమైంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రాక్టికల్లీ ఒబే. బట్ చాలాసార్లు సృష్టి నియమాన్ని కానీ మనం మర్చిపోకూడదు. కాబట్టి కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు యూట్యూబ్లో చెప్పిన
ఈ పండో ఈ ఆకు తాగండి తినండి మీకు ఇది అయిపోతుంది అనేది తప్పండి. అది అలా ఉండదు. అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ జెనెటిక్స్ అవి వాడుకొని ఇలా చేసే పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇల్లీగల్ అనమాట. ఎందుకంటే సృష్టి నియమానికి విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు. అట్లాంటి పొరపాటును ఎవరైనా చేసినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళని జైల్లో పెట్టచ్చు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా. సో PCPNDT యాక్ట్ అని ఉంది. ఆ యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. చాలా అంటే అమ్మాయిలు అబ్బాయిలు వ్యత్యాసం పెరిగిపోతుంది. అంటే అమ్మాయిలు తగ్గిపోతూ ఉన్నారని చెప్పి చాలా పవర్ఫుల్ యాక్ట్ మన గవర్నమెంట్ డిజైన్ చేసింది. PCPNDT. దాంట్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో అమ్మాయి అబ్బాయిని పొరపాటున ఎక్కడన్నా చెప్పినా లేకపోతే మీకు అది తెలిసేసరికే 5 నెలలు అయిపోతుంది. అంటే మీరు ఒక అమ్మాయిని హత్య చేస్తేనే మీకు అబ్బాయి పుడతాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు అబ్బాయే కావాలని అనుకున్నారనుకోండి, మీరు ఒక హత్యను చేస్తున్నట్టు. సో కాబట్టి ఆ ఆలోచన కూడా విరమించుకోండి. ఉన్న ప్రాక్టికల్గా కావాలంటే పిల్లల్ని కొంచెం ఇద్దరిని కానీ చోట ఒకళ్ళనే కానీ మీకు అంత పిల్లల్ని పెంచలేకపోతే ఒకళ్ళ మీదే అన్నీ చూసుకోండి. ఇప్పుడు మనమే టెంపరీగా ఉంటాం ఈ భూమి మీద. మళ్ళీ మన వంశము, మన వంశోద్ధారకుడు, ఇవన్నీ ఫీలింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉన్నామా? ఇప్పుడు అబ్బాయే పుడతాడు, జబ్బుతో పుడతాడు, అది మీ చేతిలో ఉంటుందా? కాబట్టి మనకి ఏది రాసిందో మనకు తెలీదు. ఇప్పుడు కొంతమంది అబ్బాయి పుట్టాడని ఆనందపడవచ్చు, తనకి ఇంకో జబ్బు ఉండొచ్చు. సరే, ఆరోగ్యంగా ఉండే పిల్లలు ఉండాలని అనుకోవాలి. ఇంకా మిగిలింది మన చేతిలో ఉండదు. కాబట్టి దయచేసి ఇలాంటి ఏవి సెర్చ్ చేయకండి. మన సృష్టి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళకండి. ఓన్లీ ఇదే కావాలి అదే కావాలి అని ఎవరు డాక్టర్ని ప్రెషరైజ్ చేయకండి. సో అది చాలా పెద్ద నేరం. దానికి అందరికీ జైలు శిక్ష పడేంత పెద్ద నేరం. కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. ఎవరన్నా ఇలా చేస్తాము అని నెట్లో చెప్పినా కానీ, అంటే నేను ఇవి తినిపించో అవి తినిపించో, ఈ మందులు ఇచ్చో ఆ మందులు ఇచ్చో, మీకు ఇలాగే అబ్బాయి పుట్టేటట్టే చేస్తాను లేదంటే అమ్మాయి పుట్టేటట్టే చేస్తాను అని కనుక చెప్పినట్టయితే కూడా అవేవి నమ్మకండి. ఎందుకంటే దేవుడు కానీ మదర్ నేచర్ కానీ ఎప్పుడూ మన రూపాయి బిళ్ళని, కాయిన్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తుంది, ఫేక్గా చేయదు. ఫేక్గా చేస్తే ఈ సృష్టి అంతా ఆగిపోతుంది. ఎందుకంటే చూడండి, ఇంత అద్భుతమైన సృష్టిలో ఏ టైంకి అది ఇక్కడ కత్తి పెట్టి కట్ చేసామనుకోండి, అక్కడ రిపేర్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే లేదు. అవి ఆ రిపేర్ జీన్స్ ఒక్కటే యాక్టివేట్ అవుతాయి అక్కడ. సో అంత అవసరం ఉన్నప్పుడే యాక్టివేట్ అవుతాయి, అవసరం లేనప్పుడు యాక్టివేట్ అవ్వు. అంత అద్భుతమైన సృష్టిని మనం మార్చలేము. సో అందుకని మన సృష్టి రూపాయి బిళ్ళని పర్ఫెక్ట్గా తయారు చేసింది. బొమ్మ అంటే బొమ్మే, బొరుసు అంటే బొరుసే. మీరు 1,00,000 సార్లు బొమ్మ బొరుసు వేయండి, 50,000 సార్లు బొమ్మ, 50,000 సార్లు బొరుసు ఖచ్చితంగా పడుద్ది. దాంట్లో డౌటే లేదు. మహా అయితే ఒకటి అటు ఇటు అవుద్ది అంతే, అంతకు మించి అవ్వదు. కాబట్టి మీరు కావాలంటే వేసి చూడండి, పందెం కాసి ఎన్నిసార్లు వేసినా పర్ఫెక్ట్గా అవుతుంది. కాబట్టి దాన్ని మార్చాలని చూడకండి సృష్టి నియమాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.